ఎపిసోడ్ 11 గురించి చెప్పుకోవాలి అంటే ఒకళ్ళ బొక్కలొకళ్ళు ఎత్తి చూపుకోవడంలో సక్సెస్ఫుల్‌గా అందరూ టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు అనిపించింది. ఈ ఆటలు, టాస్క్‌లు ఇవన్నీ పక్కన పెడితే రామకృష్ణని కొంచెం కార్నర్ చేస్తున్నారేమో అందరూ కలిసి అని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజుల్లో గూడా రామకృష్ణని ఒక సైడ్ చేస్తారేమో. అంటే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. అతనొచ్చిన బ్యాక్‌గ్రౌండ్ వేరు. ఆ విలేజ్ వాతావరణం అతను చాలా ప్యూర్ హార్టెడ్‌గా కొంచెం అమాయకత్వం కనిపిస్తుంది. అలాగే టాస్క్ అర్థం చేసుకోవడంలో గూడా మనోడు కొంచెం నెగ్లిజెన్సీ ఉంది. అంటే పూర్తిగా అర్థం చేసుకోకుండా ముందు ఆటలో దిగిపోవడం, దిగిపోయిన తర్వాత నేను కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్పడం. ఈ మనోడి తప్పులుండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే, కొంచెం మనోడిని కార్నర్ కావాలని జేస్తున్నారేమో. ఓవర్‌గా అతనితో ఇంగ్లీష్‌లో మాట్లాడేసి, అతనికి ఏదో వీళ్ళ యాటిట్యూడ్‌లు చూపించేసి, వీళ్ళు ది బెస్ట్ అని చూపించి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడి, అతన్ని కొంచెం డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపించింది. ఎస్పెషల్లీ రోహిత్ గురించి చెప్తున్నాను నేను. రోహిత్ అయితే అంటే నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వడం, కొట్టడానికి మీదకెళ్ళిపోయేంత పని చేస్తున్నాడు. ముందు ముందు మాత్రం ఎపిసోడ్స్‌లో ఖచ్చితంగా అంటే ఒకవేళ వీళ్ళందరూ హౌస్‌కెళ్తే మాత్రం రామకృష్ణని మాత్రం టార్గెట్ చేసి ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. వీళ్ళందరూ బాగా ఎడ్యుకేటెడ్స్ అయ్యుండొచ్చు. ఐటీ సెక్టార్స్‌లో మంచి టీమ్ లీడ్ పొజిషన్స్‌లో ఉండుండొచ్చు గానీ, అక్కడికెళ్ళిన తర్వాత మనం పర్సన్‌ని బట్టి మాట్లాడాలి. మన వ్యక్తిగతంగా మనం ఎంత గొప్పవాళ్ళం అని అయ్యుండొచ్చు గానీ, అక్కడికెళ్ళినప్పుడు అందరూ ఈక్వలే అక్కడ. బిగ్ బాస్ హౌస్‌కి. సో, మీ స్ట్రాటజీస్ ఇవన్నీ గూడా గేమ్ వరకే పరిమితం చేసి మాట్లాడే భాష అంటే కమ్యూనికేట్ చేసే విధానంలో మాత్రం కొంచెం బ్యాలెన్సింగ్ తప్పకుండా ఉంటే బావుంటదేమో. ఎందుకంటే మీరు ఆ బిగ్ బాస్ హౌస్‌లో మహా అయితే కొన్ని రోజులుంటారు. తర్వాత బయటకొచ్చేసిన తర్వాత కనీసం మొహం మొహం చూసుకోవడానికి కూడా ఉండదు. సో, అంత రిలేషన్ దెబ్బతినకుండా మరీ అలా ఇర్రెస్పెక్టబుల్‌గా ఉండకుండా కొంచెం అదొకటి బ్యాలెన్స్ చేస్తే బావుంటదేమో అనిపించింది. నాకు రిమైనింగ్ అంతా ఓకే. గేమ్ చాలా ఎవరికి వాళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారు. చాలా ఎత్తుకి పై ఎత్తు వేసుకుంటూ అంటే ఎస్పెషల్లీ నేను ఈ ఎపిసోడ్‌లో ఇంప్రెస్ అయింది మాత్రం శాలినికి ఇంప్రెస్ అయ్యాను. చాలా తెలివిగా ఆడుతుంది. స్మార్ట్ మూవ్స్ ఉన్నాయి బాగా. అండ్ రోహిత్ ఒకడు ఆడుతున్నాడు. ఫస్ట్‌లో మన అమన్, మిథిలేష్ వీళ్ళందరిని ఇదనుకున్నాం గానీ వాళ్ళది అంత ఏం లేదు. యావరేజ్ పెర్ఫార్మర్స్‌గానే అనిపిస్తున్నారు. ఇప్పటికి 11 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఓవరాల్‌గా చూస్తే మాత్రం కొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చేది అంటే కొంచెం స్మార్ట్ మూవ్స్‌కి పై ఎత్తు వేసుకుంటూ ముందుకెళ్ళిపోయేది మాత్రం నాకు కొంచెం రోహిత్, శాలిని అండ్ రామకృష్ణ కూడా కొంచెం పికప్ అయితే మాత్రం రామకృష్ణ తగ్గఫ్ ఇస్తాడేమో. కొంచెం నాకైతే బెస్ట్ ప్లేయర్స్‌గా మాత్రం ఈ 11 ఎపిసోడ్స్ గమనించిన తర్వాత నాకు మాత్రం శాలిని, రోహిత్ అండ్ రామకృష్ణ, చరణ్ అండ్ దీపక్ వీళ్ళు కొంచెం బాగా షైన్ అవుతారేమో అనిపిస్తుంది. మంచి కంటెస్టెంట్స్‌గా నిలబడి మంచి క్రేజ్ తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది. సో, చూడాలి. అసలు ఈ 11 ఎపిసోడ్‌లు చూసిన తర్వాత మీకు ఏ కంటెస్టెంట్ బాగా పికప్ అవుతున్నారు? అప్పటికి, ఇప్పటికి స్టార్టింగ్‌కి, ఇప్పటికి ఎవరు బాగా పికప్ అయ్యారు? ఎవరు బాగా తగ్గఫ్ ఇస్తారు? ముందు ముందు బాగా గట్టిగా నిలబడే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారని అనిపిస్తుందో వాళ్ళ పేర్లు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.